పెద్దగా చెప్పు, ఏం పడదంట వాళ్ళకి. చూడంట. చెప్పు. చెప్పవా? నువ్వు చెప్పు రేషు. ఎక్కడికి వెళ్తున్నా? అయ్యో చెప్పు. రెడ్డిపాలెంకి వెళ్తున్నావా? రెడ్డిపాలెం. హాయ్ అండి, నమస్తే. నేను సరస్వతి తోట. ఈరోజు వ్లాగ్ వచ్చేసి సండే రోజు వ్లాగ్ అండి. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. 2 వీక్స్ బ్యాక్ అయితే ఒక వీడియో షేర్ చేసుకున్నాను కదండి, కొత్తరెడ్డిపాలెంలో తోటవారి గంగమ్మ తల్లి సారె తీసుకెళ్తున్నామని. ఇప్పుడు అదే గుడికి మళ్ళీ వెళ్తున్నామండి. అమ్మవారికి నెల పొంగళ్ళు చెల్లించడానికి అయితే వెళ్తున్నామండి. చూడండి, ట్రాక్టర్లు అయితే చాలా మంది కలిసి అయితే వెళ్తున్నాము. ఫస్ట్ అయితే వెళ్ళాలి అనుకున్నానండి, సండే వచ్చేసరికి చాలా సైలెంట్ అయిపోయాను అనమాట. పిల్లలతో ప్రశాంతంగా ఇంట్లో ఉండాలి అనుకుంటే, లేదు లేదు నువ్వు రావాల్సిందే అని అయితే హడావిడి చేశారండి ఫోన్ చేసి. అందుకని చెప్పేసి ఇంక అప్పటికప్పుడు బయలుదేరి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని టిఫిన్లు చేసి ఫ్రెష్ అయ్యి అయితే ఇంక మేము గుడికి వెళ్ళామండి. ఇప్పుడు రెడ్డిపాలెంకి ఎంట్రన్స్ లో ఉన్నామండి. ఆల్మోస్ట్ వచ్చేసామన్నమాట. పొలాల్లో ఉన్నామండి. కొంచెం సేపట్లో రీచ్ అవుతాం. గుడి దగ్గరికి అయితే వచ్చామండి. బండి దిగిన తర్వాత కాళ్ళు చేతులు ఫేస్ వాష్ చేసుకుని గుళ్ళోకి అయితే వచ్చామండి. నెల పొంగల్ అని చెప్పాను కదా, పొంగళ్ళకైతే రెడీ చేస్తున్నారు. ఆడపిల్లలే పొంగలు పెడతారండి, కానీ పాలు పొంగిన తర్వాత ఎవరైనా గుళ్ళోకి వెళ్ళాలి. మేము కూడా ఇంకా పొంగళ్ళకి నమస్కారం చేసుకొని పిల్లలు నేను, మా పిల్లలు ఆడపిల్లలే కదండి, వాళ్ళతో కూడా నమస్కారం చేయించుకొని గుళ్ళోకి వెళ్ళి కొబ్బరికాయ పసుపు కుంకాలు అయితే సమర్పించుకున్నాను. ఈసారి మేము పోతునైతే తీసుకెళ్లేదండి, వేరే వాళ్ళు తీసుకొస్తుంటే జాతర అయితే చూద్దాం పదండి. సంబరం చేయరా గుడి వేరే వాళ్ళు ఫస్ట్ టైం సార్ తీసుకొస్తున్నారు అనుకుంటండి. అంటే మేము సెకండ్ టైం వెళ్ళాం కదా, వాళ్ళు పోతులు జాతరతో వచ్చారు. కృష్ణమ్మ చూడండి, అక్కడికి ఒక ఆమె వస్తే ఆమె బుగ్గలు గిల్లి ముద్దులు ఆడుతుంది. ఇక్కడ చూడండి, అమ్మవారి కోసం పానకం అయితే రెడీ చేస్తున్నారు. అలాగే సాంబ్రాన్ని నలగొడుతున్నారు. ప్లేట్లో కూడా కావాల్సినవన్నీ పెట్టేసుకుంటున్నారండి. పూర్ణం, గారె, స్వీట్స్ అమ్మవారి కోసం తీసుకొచ్చినవి. ఒక ప్లేట్లో పూలు, అలాగే తమలపాకులు, ఫ్రూట్స్ తీసుకొస్తారు కదండి పండు తాంబూలం కింద, అవన్నీ కొబ్బరికాయలు కావాల్సినవన్నీ రెడీగా పెట్టుకున్నారనమాట, పూల దండలు. ఇక్కడైతే పొంగళ్ళు ఇంకా రెడీ అవుతున్నాయండి. ఇంకా బెల్లం వేస్తే పొంగల్ రెడీ అయిపోయినట్టే. మేమైతే పాలు పొంగిన వెంటనే ఇంకా గుళ్ళోకి వెళ్ళి చెప్పాను కదండి, పసుపు కుంకాలు కొబ్బరికాయ సమర్పించి అయితే వచ్చాము. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక మజాకా జరిగింది. ఆడవాళ్ళు ఒక దగ్గర చేరితే
బంగారం గురించి, చీరల గురించే కదా మాట్లాడుకునేది. ఇక్కడ వీళ్ళు కూడా మెడలో బంగారాల గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ గ్యాప్‌లో ఇంకా పొంగల్ రెడీ అయిపోయింది. బెల్లం అయితే వేసేస్తున్నారండి. ఇంకా బెల్లం వేసి కలిపిన తర్వాత పొంగళ్ళ దగ్గర ఆరెంజ్ కలర్ శారీ కట్టుకుని ఒక అమ్మాయి ఉంది కదండీ! తనైతే ఆ పొంగల్ గిన్నెని తలపైన పెట్టుకొని గుడి చుట్టూ 5 రౌండ్లు వేసింది. ఇంక అమ్మవారికి ప్రసాదాలు సమర్పించిన తర్వాత భోజనాలైతే స్టార్ట్ అయినాయండి. భోజనాలైతే ఊళ్ళోనే క్యాటరింగ్ ఆర్డర్ ఇచ్చేసి మేము వెళ్ళాము. మా వెనకే వచ్చినాయండి భోజనాలు. కృష్ణమ్మ అయితే ఇంకా బుల్లావతో ఆడుకుంటుంది. అమ్మవారికి ప్రసాదం సమర్పించిన తర్వాత మేము కూడా భోజనాలైతే చేసేసామండి. అందరం తినేసరికి 5:30 అలా అయిందండి. ఇంక అవన్నీ సర్దుకొని వచ్చేసరికి 6 అయిందనమాట. ఇంకా అక్కడి నుంచి మేము బయలుదేరి ఒక గల్లీ తిరిగామో లేదో వినాయకుడైతే గ్రామోత్సవానికి వచ్చాడండి. అంటే 9దో రోజు అవ్వటం వలన నిమగ్నానికి ఊరేగింపు జరుగుతుందనమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మేము కొంచెం ముందుకొచ్చి హైవే ఎక్కేసరికి మాకింకా చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెం కదండి మేము వెళ్ళింది, గుంటూరు పక్కన. ఇంకా చేబ్రోలు అయితే పెద్ద కాలువ ఉంటదనమాట. చేబ్రోలు మా ఊరేలేండి. ఆ పెద్ద కాలువలో నిమగ్నం చేయటానికి చాలా బొమ్మలైతే బుడంపాడు, ఇటు కోడూరు, బుడంపాడు ఇటు సైడ్ నుంచి అయితే వస్తున్నాయి అనమాట. ఈ కొంచెం గ్యాప్‌లో విగ్రహాలైతే వస్తూ ఉంటాయి చూడండి. మేమైతే రెడ్డిపాలెం నుంచి ఇంకా స్టార్ట్ అయిపోయామండి. ఊరు బయటకైతే వచ్చేసాము. చెప్పు వెళ్తున్నాం ఇంటికని చెప్పు. క్రిష్ గాడు ఏం చెప్పాడు అర్థమైందండి. హాయ్ ఫ్రెండ్స్, మేము గుడి నుంచి ఇంటికి వెళ్తున్నాం, ఆన్ చేసుకొని లాక్ చేయండి అని చెప్తుందనమాట. ఈ బుడంపాడు రోడ్డుకి వచ్చేసామండి. ఇంకా వినాయకుడి విగ్రహాలు బయలుదేరుతున్నాయి కదా, అవన్నీ నిమగ్నానికి వెళ్తున్నాయి అనమాట చేబ్రోలు. ఒక విగ్రహం దగ్గర అయితే కొబ్బరి చెప్పిచ్చారండి. ప్రసాదం తీసుకుని తిన్నాం అందరం. నిజంగా అండి వినాయకుడి ఆశీర్వాదం అయితే మాకు దక్కిందని మేము ఖచ్చితంగా చెప్పగలుగుతాము. ఎందుకంటే ఒకళ్ళేమో కొబ్బరి చెప్పిచ్చారు. ఇలా వెళ్ళే వాళ్ళైతే అక్షంతలు ఇసిరారండి మా పైకి. మా అందరికీ జై బోలో గణేష్ మహారాజ్కి జై అని చెప్పుకుంటూ మేము కూడా నిమగ్నానికి వెళ్ళొస్తున్నాం అనుకుంటున్నారండి. మేమేమో అమ్మవారి సారికి వెళ్ళొస్తున్నాం, వాళ్ళేమో నిమగ్నానికి వెళ్ళొస్తున్నారు. అంటే సిటీలో వాళ్ళు ఏంటంటే చాలామంది లేడీస్ బయలుదేరారండి బొమ్మ వెంట. మేము కూడా అలా అనుకున్నారనమాట. ఇక్కడ మా విలేజ్లో ఏంటంటే ఊరేగింపుకి బొమ్మ వెంట అభిమానం ఉన్న వాళ్ళు కొంతమంది కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళైతే బయలుదేరతారండి. కొంచెం ఉత్సాహం చూపించే వాళ్ళైతే కలర్స్ కూడా కొట్టుకుంటారు. ఇంకా ఇలా నిమగ్నానికి అయితే వెళ్ళరు అనమాట. ఓన్లీ జెంట్స్ మాత్రమే వెళ్తారు. పెద్దవాళ్ళు, పిల్లలు వీళ్ళంతా వెళ్తారండి. లేడీస్ అయితే వెళ్ళరు. సిటీలో ఏంటంటే నిమగ్నానికి కూడా లేడీస్ వెళ్తారనమాట. విలేజ్ కి సిటీకి ఇలాంటివి అయితే డిఫరెన్స్ ఉంటాయండి. వాళ్ళు చూడండి సంబరాలు జరిగే టైంలో డాన్సులు కూడా వేస్తారు. మాకు ఓన్లీ జెంట్సే వేస్తారండి. ఇక్కడ చూడండి కంతేరు కొప్రా ఊరోనండి, కరెక్ట్గా గుర్తులేదు. అక్కడికి వచ్చేసరికి పెద్ద వినాయకుడి విగ్రహం అయితే గ్రామోత్సవం జరుగుతుంది. మేము అందరి దర్శనాలు చేసుకొని ఇంటికి వచ్చేసరికి అన్ని విగ్రహాల దర్శనం చేసుకొని ఇంటికి వచ్చేసరికి 7:30 అయింది. మూన్ కూడా వచ్చేసింది. చూడండి ఎంత చీకటి అయిపోయిందో. అందరూ అలసిపోయి ఎంత సొమ్మసిల్లిపోయారో చూడండి. ఇంటికి వచ్చి చక్కగా ఫ్రెష్ అయ్యి మేమైతే ఏం తినకుండా పడుకున్నామండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుస్తాను. బాయ్.